బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి నాయకులు కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే స్థాయి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ నిర్వహించిన మీడియా సమావేశానికి ఆయన హాజరయ్యారు. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని ఏర్పాటైన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకుల తీరుపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మతి భ్రమించి కేకే రాజుపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న విష్ణుకుమార్ రాజు 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 27,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా 7,800 మంది లబ్ధిదారులకు టిక్కో ఇల్లు అందజేశామన్నారు. ఒక్క ఉత్తర నియోజకవర్గంలోనే 4,028 కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వ పాలనపై, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. అనంతరం మహావిశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుపై విమర్శలు మానుకోవాలని, లేని పక్షంలో అదే రీతిలో తాము కూడా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. తప్పనిసరిగా 100కి 1000% నార్త్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ పార్టీ కైవసం అవటం ఖాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 1000% ముఖ్యమంత్రి అవటం కూడా ఖాయమని మీ ద్వారా విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ, మరి ఈ విషయంలో ముఖ్యంగా మరి నాలాంటి ఒక దళితుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున దళితుల్ని ఇంతవరకు ఎంపీ రాజ్యసభ పదవి ఎవ్వరికి కూడా ఏ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఈ 50-60 ఏళ్లలో ఎవరికి రానేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా విశాఖపట్నానికి కానుగా నన్ను రాజ్యసభకు పంపించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పేద ప్రజలకి అలాగే దళితులకు ఇచ్చినటువంటి కానుక దీన్ని స్వీకరించాలని, అలాగే విశాఖపట్నానికి ఇది నిజమైనటువంటి కానుకని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా నేను మరీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దాని చెప్పనా, ఆయన సారా తాగి మాట్లాడుతుంటాడేమో నా అనుమానం. ఆయన సారా తాగి మాట్లాడకపోతే ఆయన మాటలకు ఏమైనా అర్థం ఉందా? సారా వ్యాపారం చేసినట్టు ఎక్కడ ఏదైనా రుజువు ఏమైనా చూపించగలరా పవన్ కళ్యాణ్ గారు? నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గురించి మీరు ఇద్దరు కాబట్టి నేను ఒక్క మాట చెప్తున్నా. ఎందుకంటే రాజకీయ అనుభవం లేదు, విద్యా అనుభవం లేదు, సమాజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అనుభవం లేకోకుండా సినిమాల్లో గంతులేసినంత మాత్రంలో ప్రజలు ఓట్లేస్తారనుకుంటూ పొరపాటు, భ్రమ అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించమని నేను కోరుకుంటున్నాను. పిఠాపురంలో జరిగిన మొన్న ఏదైతే వాయిస్ ఇచ్చినారో చిత్తూరు నుండి నితిన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టారని మా కోసం చిత్తూరు నుంచి తీసుకొచ్చాడు. చిత్తూరు రాజంపేట ఒకటేనండి బాబు. ఆయన రాజంపేట ఆల్రెడీ 2 సార్లు గెలిచిన తర్వాత ఆయన నాన్నలోకి ఎలా అవుతాడు? నేను పుట్టడం ఎక్కడో ఏలూరులో పుట్టా. నేను పాయకరాపేటలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నన్ను ఎవరైనా నాన్నలోకలు అంటారా? నన్ను లోకలు అంటారా? చెప్పండి మీరు, అది మీరే చెప్పండి. నాకు ఎవరు అక్కర్లేదు. మా పాయకరాపేట ప్రజలందరూ నన్ను ముద్దు పెట్టి కింద నన్ను 3 సార్లు గెలిపించుకున్నారు. ఇంకా నాన్నలోకలేంటి? ఆ ముద్రకి అర్థం లేదు, ఆ మాటకి అర్థమే లేదు. నన్ను ఓడించడానికి ప్రత్యేకంగా నితిన్ రెడ్డి గారిని తెచ్చుకోవాల్సిన అవసరం ఏందో? అరే, ఓడించడానికి ఎవరైనా ఒక మనిషి కావాలి. నితిన్ రెడ్డి గారి రూపంలో వచ్చాడు. ఆయన ఓటమిని ముందుగానే ఆయన గమనిస్తున్నారని అర్థం. అది అర్థం చేసుకోండి. ఎంపీ గారు, అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 2014 రిపీట్ అవుతుంది అనేది వాళ్ళ ధీమా. మీ పార్టీ నుంచి కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా మీ అభ్యర్థిని కూడా చాలా అంటే నోటికి ఎలా వస్తున్నాయో తెలియనటువంటి విధంగా మాట్లాడుతున్నారు. 3 పార్టీలు ఫేస్ చేయడానికి అసలు ఏం చేయదలిచారు? మీరు చాలా మంచి ప్రశ్న వేస్తారండి. 3 పార్టీలకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతండి? బీజేపీ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? <1%. జనసేన ఓటింగ్ పర్సెంట్ అంతా ఓన్లీ <6%. టీడీపీ పర్సెంట్ అంతా 39%. మా పర్సెంటేజ్ చెప్పంటారా?
వాళ్ళు 3 పార్టీలు కలిసినా వాళ్ళ పొట్టల్లో 3 కత్తులు ఉన్నాయి. 3 కత్తులతో ఏ కత్తుతో ఎవడు పొడుచుకుంటాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉత్తర ధ్రువం ఒకడు, దక్షిణ ధ్రువం ఒకడు, అలాగే ఇంకా తూర్పు ధ్రువం ఒకడు. వాళ్ళందరూ కలిసి ఎక్కడ పనిచేస్తారని మీరు అనుకుంటారు? ఎక్కడ చేస్తారు? వాళ్ళకి అసలు ఐక్యత ఉందా? కనీసం వాళ్ళకు ఎజెండా ఉందా? ఒక జెండా ఉందా? ఒక నిజమైన సేవాభావం ఉందా అని నేను అడుగుతున్నాను. నేను కూడా ఒక్క మాట చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ పుట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పకోకుండా 2,80,000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళల అకౌంట్స్ లో వేసినటువంటి మహానుభావుడు, సంఘ సంస్కర్త, రాజకీయ సంస్కర్త మా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మన ఉదాహరణ తీసుకుందాం. కేకే రాజు గారు ఈరోజు ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గంలో 5 సంవత్సరాలు తిరుగుతున్నారో మీ అందరూ తెలుసు. ఇప్పుడే చూశాను నేను. అంటే నాకు కూడా నార్త్ కాన్స్టిట్యూన్సీలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, మా సామాజిక వర్గ నాయకులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు. ఇది చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా బాబు మా ఓటు మాత్రం కేకే రాజు, మా ఓటు మాత్రం జగన్కేనండి, మా ఓటు మాత్రం ఇదికేనండి. అసలు చెప్పని వాళ్ళు ఒక్కడ కూడా లేరండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నార్త్ కాన్స్టిట్యున్సీ గెలిచినట్లే నేను రాసిస్తున్నా. నేనుంటా ఎదురుకుండా ప్రతి పేట నేను కూడా, అంటే వారితో పాటు నేను కూడా తిరుగుతా. ఎలా ఏ రకంగా బీజేపీ టీడీపీ వాళ్ళు ఓట్లు వేయించుకుంటారో మేము కూడా చూస్తాం. మా బలమంతా మేము కూడా ఖచ్చితంగా నిరూపించుకుంటామని మీ ద్వారా ప్రతి ఒక్కరు తెలియదు.